ఇప్పుడు నార్మల్‌గా అంటే డైలీ లైఫ్‌లో మనం ఒక దగ్గర ఇప్పుడు మా మీడియా విషయానికొస్తే అందరం కూర్చొని ఏదో బిజీగా చేస్తూ ఉంటాం. జిమ్ వెళ్ళే వాళ్ళుంటారు కొందరు. బాగా జిమ్ చేస్తారు. అంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంటుంది బాడీలో బోన్స్ పరంగా? రైట్. సో, మనకి మన బాడీకి సాధారణంగా 3 రకాల ఎక్సర్‌సైజెస్ అవసరం ఉంటుంది. ఓకే. ఓకే. రిమెంబర్ ఇట్ యాస్ 3 ఎస్. 3 ఎస్‌లు ఉంటాయి. ఓకే. ఒకటేమో స్ట్రెచెస్. స్ట్రెస్. సెకండ్ ఏమో స్ట్రెంథెనింగ్. ఓకే. థర్డ్ ఏమో స్టామినా. ఓకే. స్ట్రెంథెనింగ్, స్ట్రెచెస్ అండ్ స్టామినా. స్టామినా. ఓకే. స్ట్రెంథెనింగ్ అంటే మనం జిమ్‌లో చేసే యాక్టివిటీస్‌ని స్ట్రెంథెనింగ్ అంటాం. వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ వన్ యాక్టివిటీ. సెకండ్ ఈజ్ స్ట్రెచెస్. స్ట్రెచెస్ అంటే యోగా. ఓకే. యోగా ఉంటుంది కదా! కాలిస్థెటిక్స్ ఉంటాయి. ఓకే. అవి మన జాయింట్‌ని స్ట్రెచ్ చేస్తామన్నమాట. మజిల్ లెంగ్త్‌ని పెంచుతది. ఓకే. దోస్ ఆర్ ది సెకండ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ థర్డ్ ఈజ్ ది స్టామినా. ఓకే. స్టామినా అంటే ఏంటంటే వాకింగ్, జాగింగ్, ట్రెడ్‌మిల్ ఎక్సర్‌సైజెస్ అవన్నీ చేస్తాం చూడండి. దోస్ ఆర్ ది స్టామినా బిల్డింగ్ ఎక్సర్‌సైజ్. యాక్చువల్‌గా అయితే మనకి ఈ 3 ఉన్న కలయికలతో ఉండాలన్నమాట. మనకేమన్నా మన బాడీకి ఈ 3 ఒక ఈక్వల్ ప్రపోర్షన్‌లో ఉండాలి. ఓకే. దెన్ ఓన్లీ మన బాడీ కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఓన్లీ జిమ్ చేస్తే కూడా మన బాడీలో మన జాయింట్స్ అనేవి స్ట్రెచబుల్‌గా ఉండవన్నమాట. దట్ ఆల్సో విల్ లీడ్ టు అదర్ ప్రాబ్లమ్స్. ఓకే. ఓకే. అండ్ స్టామినా కూడా లేకుండా ఓన్లీ జిమ్ చేస్తే కూడా దెర్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లమ్. ఓకే. ది అలసట అనేది ఎక్కువైపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఓన్లీ స్టామినా బిల్డప్ చేసుకుని స్ట్రెంథెనింగ్ లేదనుకోండి, బోన్స్ స్ట్రెంత్ అనేది సరిగ్గా పెరగకపోవచ్చు. సో ఓకే. మనకి ఈ 3 ఉన్న కలయికతో మన బాడీ అనేది బిల్డప్ కావాలన్నమాట. ఓకే. ఓకే. సో దానికి అట్లీస్ట్ వారానికి అట్లీస్ట్ 5 డేస్ అన్నా మనం ఈ యాక్టివిటీస్ చేయాలి. వీటిలో ఏదైనా ఒకటి. వీక్‌లో దీనిలో 3 చేయాలి. లైక్ 3 చేయాలి. 3 ఓకే. చేయాలన్నమాట. ఓకే. వీక్‌లో అట్లీస్ట్ 5 డేస్ చేసినా చాలన్నమాట. వీక్‌లో ఓకే. 5 డేస్ చేయాలి. ఒక 1 డే మీరు స్ట్రెంథెనింగ్ అని పెట్టుకోవచ్చు. 1 డే ఒకటి స్టామినాగా పెట్టుకోవచ్చు. 1 డే స్ట్రెచెస్‌గా పెట్టుకోవచ్చు. అట్లా రొటేషన్స్ లాగా చేసుకుంటే డెఫినెట్‌లీ దే విల్ బి ఎ గుడ్ హెల్తీ స్ట్రక్చర్. ఓకే. 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 ఇప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వీటికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు అని అంటారు. నిజమేనా అది? కీళ్ళ నొప్పులు మెయిన్‌గా కీళ్ళ నొప్పులు అనేది దానిలో చాలా రకాలు ఉంటాయి. కీళ్ళ నొప్పుల్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే. కొన్ని కీళ్ళ నొప్పులు డెఫిషియన్సీ వల్ల వస్తుంది. కొన్ని కీళ్ళ నొప్పులు వాతం వల్ల వస్తది. ఓకే. అండ్ కొన్ని కీళ్ళ నొప్పులు అనేది కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వస్తాయి. లైక్ యూరిక్ యాసిడ్ అని ఉంటుందన్నమాట. ఓకే. యూరిక్ యాసిడ్ వల్ల అలాంటివి ఉంటాయి. ఓకే. సో మన ఏ కీళ్ళ నొప్పి ఉందో దాన్ని బట్టి అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో అవ్వదో అనేది ఉంటుందన్నమాట. సపోజ్ కీళ్ళ నొప్పులు న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందనుకోండి. మనం ఆ డెఫిషియన్సీ కరెక్ట్ చేస్తే మనకి డెఫినెట్‌గా తగ్గే అవకాశం ఉందన్నమాట. అదే ఓకే. మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, లైక్ యూరిక్ యాసిడ్ వల్ల పెరగడం వల్ల వచ్చిందనుకోండి. సో మనం యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేస్తే అది కంట్రోల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కీళ్ళ వాతంతో వచ్చే జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా! దానికి కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. దానికి యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే. అవి చేస్తే కూడా మనకి చాలా మటుకు కంట్రోల్‌లో వచ్చే అవకాశం ఉంది. రీసెంట్‌గా దేర్ ఆర్ వెరీ అడ్వాన్సెస్ ఇన్ ది మెడికల్ థెరపీ. సో ఆల్మోస్ట్ అన్ని కీళ్ళ నొప్పులకి మనకి కంట్రోల్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఓకే. అంటే సార్ మీరు మల్టీ స్పెషాలిటీ డాక్టర్ అని చెప్పేసి విన్నాము. ఇంకా ఏమేమి చేస్తుంటారు సార్ మీరు? లైక్ ఆర్థోపెడిక్ బ్రాంచ్‌లో మల్టీ సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి మాకు. లైక్ నీ రీప్లేస్మెంట్స్ చేస్తాము. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే ఓకే. కీ హోల్ సర్జరీ అంటామన్నమాట. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేస్తాము. స్పైన్ సర్జరీస్ చేస్తాము. అండ్ పీడియాట్రిక్ పేషెంట్స్ చిన్న పిల్లల్లో స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్‌కి సెపరేట్ స్పెషాలిటీ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చేస్తామన్నమాట మన క్లినిక్‌లో. ఓకే. మోకాళ్ళ చిప్పలు కరిగిపోయాయని చెప్పేసి అంటే పెద్దలు చాలా కొంచెం ఓల్డ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికేమైనా సొల్యూషన్ ఉంటుందా? ట్రీట్మెంట్ అసలు ఎలా చేస్తారు? మోకాళ్ళ అరుగుదల ఉంటుంది కదా! అరుగుదలలో దాంట్లో 4 స్టేజీలు ఉంటాయన్నమాట. ఓకే. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఓకే. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో ఏంటంటే ప్రాబ్లమ్ అనేది మైల్డ్ ఉంటుంది. బోన్‌లో చేంజెస్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. ఓకే. బోన్‌లో చేంజెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటది. ఓకే. హ్మ్. మెయిన్‌గా అది ప్రాబ్లమ్ అనేది మస్క్యులర్ ప్రాబ్లమ్ అండ్ స్ట్రెంథెనింగ్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుందన్నమాట దాంట్లో. సో మనం ఆ మస్క్యులర్ అండ్ స్ట్రెంథెనింగ్ మనం కరెక్ట్ చేసామనుకోండి, చాలా మటుకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ అదే గనక సెకండ్ స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్‌కి వెళ్ళిందనుకోండి, బోన్‌లో అరుగుదల జాయింట్‌లో అరుగుదల అనేది చాలా ఎక్కువైపోతదన్నమాట. ఓకే. ఓకే. సో ఆ స్టేజ్‌లో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే.
లైక్ కొన్ని మెడిసిన్స్ మనం వాడచ్చు. ఓకే, దాని తర్వాత రీసెంట్గా ఒక డెవలప్మెంట్ ఏంటంటే ప్లాస్మా థెరపీ అని వచ్చింది, పిఆర్పి థెరపీ అని వచ్చింది. దానిలో ఏంటంటే మన బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మన బ్లడ్లో రీగ్రో చేసే కణాలు ఉంటాయి. ఆ కణాలు మనము బ్లడ్ నుంచి తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ కంటెంట్ని మన జాయింట్లోకి ఇస్తాం. ఓకే, అది ఇచ్చినప్పుడు ఆ సెల్స్ అనేవి రీగ్రో అవుతాయి. ఆ రీగ్రో అయినప్పుడు మనకి కొంతవరకు మనకి జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. ఓకే ఓకే, సో ఆ ప్లాస్మా థెరపీ అనేది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో చాలా బాగా పనిచేస్తుంది. థర్డ్ స్టేజ్లో కొంచెం రిలేటివ్లీ లెసర్ ఎఫెక్టివ్. బట్ ఫోర్త్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి బికాజ్ కార్టిలేజ్ మొత్తం పోతుంది, కార్టిలేజ్ మొత్తం వెళ్ళిపోతుంది. సో కార్టిలేజ్ కావాల్సిన సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ ఉండవు. సో మనం ఈవెన్ ప్లాస్మా థెరపీ ఇచ్చినా ఆ సెల్స్ ఉండవు కాబట్టి ఆ గ్రో అనేది చాలా కష్టం. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి నీ రీప్లేస్మెంట్స్ అంటారు అనమాట. నీ రీప్లేస్మెంట్ మొత్తం జాయింట్ అంతా తీసేసి కొత్త జాయింట్, మెటల్ జాయింట్ అంటారు, మెటల్ జాయింట్ అనేది వేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ నీ రీప్లేస్మెంట్. ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మనం ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే సరే, అసలు ఇవి రాకుండా ఉండాలంటే అంటే ఇప్పటి నుంచే మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలా? మెయిన్గా ఇది రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో మజిల్స్ హెల్తీగా ఉండాలి, బోన్స్ హెల్తీగా ఉండాలి. ఓకే, మజిల్స్ హెల్తీగా ఉండాలి అంటే ఎక్సర్సైజెస్ చేయాలి, లైక్ స్టామినా బిల్డప్, స్ట్రెచెస్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఓకే, సెకండ్ ఈజ్ న్యూట్రిషన్. ఓకే, న్యూట్రిషన్ అనేది ఎట్లా డెవలప్ అవుతుందంటే మనం తినే ఆహారం అనేది చక్కగా ఉండాలి. మనము హోమ్ ఫుడ్ అనేది ఎక్కువ మాత్రలో తీసుకొని ప్రాసెస్ ఫుడ్స్ అనేవి కొంచెం తగ్గిస్తే డెఫినెట్గా దెర్ విల్ బి గుడ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, అండ్ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్లైట్ అట్లీస్ట్ మార్నింగ్ అరౌండ్ 7 to 9 మధ్యలో అట్లీస్ట్ 20 minutes మనకి ఎండ తగిలింది అనుకోండి, మనకి డైలీ కావాల్సిన వైటమిన్ డి అనేది మనకి వస్తుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మజిల్ స్ట్రెంత్ అయిపోతుంది, బోన్ స్ట్రెంథనింగ్ అవుతుంది. బోన్ స్ట్రెంథనింగ్ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ అయింది అనుకోండి, అరుగుదల అనేది కొంతవరకు కంట్రోల్లోకి ఉంటుంది అనమాట. ఎందుకంటే సపోర్ట్, మోకాలకి సపోర్ట్ దొరుకుతుంది, మజిల్ నుంచి బోన్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. సో ఆ సపోర్ట్ దొరకడం వల్ల మోకాళ్ళలో స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా మనకి అరుగుదల అనేది కొంచెం కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.